ఇగో నిన్న ఈ యొక్క ఏషం కట్టిండే ఏషం. మల్లన్న పరామర్శ. రోడ్డు ప్రమాదంలో బాలనర్సయ్య మరణం. 15 నెలల క్రింద అనిత భార్య మృతి. వృద్ధురాలు నానమ్మ దగ్గర పిల్లల జీవనం. 10,000 సాయం చేసిన మల్లన్న పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బర్ల బాలయ్య 13 రోజుల క్రితం మరణించారు. 15 నెలల క్రితం బాలనర్సయ్య భార్య రేణుక సైతం మృతి చెందింది. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో 2 పిల్లలు అనాథాలుగా మారారు. నికీష సాత్వికులు వారి నాయనమ్మ గురువమ్మ వద్ద ఉంటున్నారు. ఈ వీడియో వచ్చింది మనకు. ఈ వీడియో వచ్చింది. ఇది ఒక డ్రామా కట్టే వీడియో అన్నట్టు ఇది. దీనికంటే ముందు మలేసు, నువ్వు సిద్దిపేటకు పోయి ఒక ముసలాయన మైసయ్యను ఎమ్మెల్సీగా నిలబెడతానని తీసుకుపోయినావు. ముసలైనను ఆర్డీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో రిజిస్టర్ ఆఫీస్కో తీసుకుపోయినావు. మైసయ్య ఎట్లున్నాడో జరా తెలుసుకున్నావు ఇప్పటికైనా? ఆ రోజు నీ పేరు కోసం మైసయ్య పాపం నడవరాని మైసయ్యను కట్టెపట్టించుకొని తీసుకొని పోయినావు. ఇగో మైసయ్యనే మా అభ్యర్థి, మైసయ్యని నిలబెడుతున్నాం, మైసయ్యతోటి రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తామన్నాడు. మైసయ్య ఏడున్నాడు? ఎందుకు ఈ దొంగ నాటకాలు? మైసయ్య అసలు బతికున్నాడా? పాపం అప్పటికే 80 పైన ఉండే. బతికుండాలని కోరుకుంటున్నాం. బతికున్నాడా? ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయా? ఆయనను కనీసం చూసొచ్చినావు ఈ మధ్య ఎప్పుడన్నా? మీడియా స్టంట్ల కోసం, నీ పేరు కోసం నువ్వు వార్తలలో ఉండడానికి ఈ కథలన్నీ పడుతున్నావు. మైసయ్యని ఇప్పుడు కనుక నువ్వు పరామర్శించి రావాలా, మైసయ్యని తీసుకొచ్చి నీ పార్టీలో జాయిన్ చేయించుకోవాలి. కాంగ్రెస్లో మైసయ్యను కాంగ్రెస్లో జాయిన్ చేయించుకొని నువ్వు ఎట్లా ఎమ్మెల్సీ అయినావో మళ్ళీ కూడా గట్లనే ఎమ్మెల్సీ ఇప్పియాలి. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పియాలి. ఆ రోజు చెప్పినా నేను, ఆ మైసయ్య మళ్ళీ మాదిగ అయినట. మాదిగ మైసయ్యను పట్టుకొని నీ పేరు కోసం, నీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నావు ఆ రోజు. సేమ్ ఇప్పుడు ఈ ముసలమ్మను పట్టుకొని కూడా గట్లాంటి స్టంటే ప్లే చేస్తాను. ఇది కూర్చున్నాడు. ఫోటోలు తీరు. అయ్యో ఎట్లా బతిరా, ఎట్టున్నాడు చూడు వాడు. చిన్న గుండెను ఉన్నట్టున్నాడు వాడు. ఇట్టుండనే మనం వార్తలు చదివినప్పుడు, మనలో పాదయాత్ర చేసినప్పుడు ఇట్లా ఈ బొర్రున్నదా, ఈ పిర్రున్నదా, ఈ గదువలు ఉన్నాయా, ఎక్కడియా ఇది, ఈ సొమ్ము ఎవందా ఇది, చూడు ఎట్టున్నాడో. మంచిగా కద్దరు షర్ట్ వేసిండు, లోపల బనీన్ వేసిండు. 8,000 రూపాయల షర్ట్ ఇది. మంచిగా తలతలాడేటట్టు అప్పుడే కొత్త షర్ట్ కొనుకొచ్చుకున్నట్టున్నాడు. నేను ఎమ్మెల్సీ అని గుర్తుపట్టాలి. ఇప్పుడు వార్తలు చదివేటోడు కూడా అంటాడేమో నేనే ఎమ్మెల్సీ అని గుర్తుపట్టాలనుకో. నునుపుగా గడ్డం కూడా ఎక్కించుకున్నాడే. నునుపుగా గడ్డం ఎక్కించుకున్నాడు. సూట్ కాలే మళ్ళేసాం నీకు షూ సూట్ కాలేదు, నీకు పాయింట్ కూడా సూట్ కాలేదు. ఈ 4 నెలల కడుపు వచ్చినట్టు ఇటు ముందరికి వచ్చింది. ఏ సూట్ కాలేమా, అతికిచ్చినట్టే ఉన్నది బొమ్మ నీకు ఇక్కడ. మల్లేషు, నువ్వు ప్రజానాయకుడిగా పనికిరావు కానీ వార్తలే చదువుకో. ఆ వేణుమాధవ్ లెక్క కాసేపు ఎంటర్టైన్ చేస్తే ఆ తెలిసి తెలియని పిల్లలు, తెలిసి తెలియని వ్యూవర్స్ వచ్చి చూస్తారు, పైసలు పడతాయి, తాగు, మంచి ఇంట్లో వండు. కానీ గివి నీకేడే ఆ సూట్ అయితే మల్లేష్ ఇవి. ఇప్పుడు అందరు చూస్తా మల్లన్న 10,000 రూపాయల సాయం చేసిండు. శిల్కా ప్రవీణ్ నువ్వు ఓర్చుకుంటా లేవు. మరి నిరుద్యోగులు ఆగమైపోతాను 4,000 రూపాయలు ఇయ్యక. 46 జీవో బాధితులు 50,000 మంది ఇంతకంటే ఈ తల్లి కంటే అద్మానంగా ఉన్నారు జాబులు లేక. వాళ్ళకి ఎన్నెన్ని 10,000 ఇస్తావు? ఇవ్వాలి వాళ్ళకు. నీకైతే ఈ ముసలమ్మ ఓటు వేయలేదు కదా, సరే ఈ ముసలమ్మకు 10,000 రూపాయలు ఇచ్చినావు, సంతోషం, షబ్బాష్, నీ జబ్బలు జరుపుతాం మేమే వచ్చి. ఇది స్టంట్ కాదా? ఇది ఇచ్చినోని గుట్టు సప్పుడుగా వచ్చి 10,000 రూపాయలు 10 రూపాయలు చేతిలో పెట్టిపోవాలి. మళ్ళీ ఇది మీడియాలో వేసుకున్నావంటే ఏంటిది? ఇది స్టంట్ కాదా? మరి నీకు ఓట్లేసిన గ్రాడ్యుయేట్ సంగతి ఏంది? 46 జీవో బాధితుల్ని ఆఫీస్కి వచ్చి ఆ రోజు కాంగ్రెస్ కోసం ప్రచారం చేయమంటే చేసిండ్రు. వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళకి 10 పైసలని ఇచ్చినావా? ఏడ్చిండ్లు. కోర్టులో వాళ్ళకి సంబంధించి కేసు కొట్టేసిండ్లు. నీ పైసలతోటి మళ్ళీ కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఎత్తే ఏమన్నా అవుతుందా నీకు? హైకోర్టులో కొట్టేసిండ్లు. సుప్రీంకోర్టుకు తీసుకుపోయి నీకు దమ్ముంటే వాళ్ళను. ఇది మంచి సలహా ఇస్తున్నా నీకు, పాటించు. సుప్రీంకోర్టుకు 46 జీవో బాధితులను తీసుకుపోయి, నువ్వే అన్నావు కదా
48 మార్కులు వచ్చినోనికి జాబ్ వచ్చింది, 75 మార్కులు వచ్చినోనికి జాబ్ రాలేదు అన్నావు కదా. మరి తీసుకపోయి ఇప్పుడు సుప్రీంకోర్టుకు తీసుకపోయి ఇంత అన్యాయాన్ని హైకోర్టు ఎట్లా కొట్టేసింది, సుప్రీంకోర్టులో నువ్వు న్యాయం చేసి తీసుకురావాలని 46 జీవో బాధితులకు. గప్పుడు నీ పోరాటం అనుకోవచ్చు. నీకు ఓట్లు వేసిందేమో గ్రాడ్యుయేట్స్, ముసలోళ్ళ దగ్గరికి పోయి అవ్వా మంచిగా ఉన్నావా, తిన్నావా, 10,000 తీసుకురారా, 10,000 నీ సొమ్ము ఇచ్చినట్టు చెప్పక, అది అంతా మా సొమ్మే, అది నీ సొమ్ము కాదు, అది మా సొమ్ము. షాయ పైసలు ఎత్తే కొన్ని 100 కోట్లు తయారై ఉన్నాయి నీ దగ్గర. ఇప్పుడు బినామీలు ఉన్నారు నీకు, 100 కోట్ల బినామీలు ఉన్నారు నీకు. ఆ పైసలు అంతా కక్కిస్తాం. ఇప్పుడు మా ముసలవ్వకి ఇచ్చిన 10,000 రూపాయలు ఆమె ఇచ్చినా ఆమె దగ్గరికి పోయింది. నువ్వేం కొత్తగా ఇచ్చినట్టు కాదు, నీ పేరు వేసుకొని నీ బొమ్మ వేసుకొని నువ్వే పీకిచ్చినట్టు, రాత్రిపూట పోయి నువ్వు కట్టెలు కొట్టుకొచ్చినట్టు, బండలు కొట్టుకొచ్చినట్టు ఏం పీకియలను, అది మా పైసలే. ఇంకా నేను మొత్తం ఇంకా పిండి ప్రజలకు ఇవ్వాల్సిన పైసలు ఉన్నాయి. ఈ ఏతుల మారి కథలు చేయకు, ఈ ఏతుల పోషెట్టి బాగోతాలు వడకు జరా. 10,000 అందుకరారా అనగానే 10,000 అందుకొచ్చింది. ఈ బుజ్జి చెల్లె సునీత మాతోటి పాదయాత్రలు ఉన్నది పాపం, ఇంకా ఏదో వస్తుందని వానితో తిరుగుతాను. కానీ చెల్లె వాడిని బోగారు కథలు తెలిసినాయి ఆయన, ఇంకెందుకుంటాను చెల్లె ఆడ. ఇప్పుడు ఈ చెల్లెకి ఏం చెప్పిందంటే, ఎమ్మెల్యేని చేస్తారా నేను, ఆలేరు నుండి ఎమ్మెల్యేని చేస్తా అన్నాడు అన్నట్టు. ఈసోటి కాడ ఏం చేస్తారంటే, పాపం ఈ చెల్లెని ఎప్పుడు పిలవడు కానీ ఇప్పుడు ఎందుకు పిలిచిండంటే, ఇప్పుడు ముసలవ్వకు ఆడపిల్లతోటే సాయం చేపిస్తానమని చెప్పడానికి పిలిచిండు అన్నట్టు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇక ఏమంటాడంటే, ఈ పిల్లల చదువు నేనే అరే సౌండ్ పెంచితే అయిపోయిందిగా, కానీ మ్యూజిక్ వస్తుంది అని మ్యూజిక్ వేసింది వీనికి కనుక, అది కాపీరైట్ పడుతుంది. ఈ ఇద్దరు పిల్లల చదువులు నేనే చూసుకుంటా అని చెప్తాను అన్నట్టు. ఈ ఇద్దరు పిల్లల చదువులు నేనే చూసుకుంటా అని చెప్తాను. ఇక ఈ పాప ఈ బాబు ఇద్దరు పిల్లల చదువులు నేనే చూసుకుంటా అని చెప్తాను. మైసాయే చూసుకున్నావా, మైసాయే చూసుకోపోతీవి. అక్కడ మర్రిగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చనిపోయిన ఆ కుటుంబాన్ని చూసుకోపోతీవి. వరంగల్లో పోషం మైదానంలో బోరేపిత్తా అని చెప్పితివి, అక్కడ నీళ్లు లేకపోతే ఆ బోరుకు దిక్కు లేకపోయా. ఈ లంగ కథలన్నీ మానుకో మళ్ళేసి, నిన్ను చూస్తేనే అడవి బందిని చూసినట్టు ఉన్నది. అడవి బందికి పౌడర్ అద్ది బట్టలు వేసి బజార్లకు పంపినట్టు ఉన్నది. మానుకో, ఇవి మానుకుంటే మంచిది. ఈ లంగ వార్తలన్నీ రాసుకురావద్దు మల్లేషు, ఈ లంగ వార్తలు దొంగ వార్తలన్నీ రాసుకురావద్దు, అర్థమైందా?